ఎప్పుడు కొన్ని సంవత్సరాలు చెప్తున్నా మన కొత్త ఏం లేదు. ఈ రోజులలో వెనుకడు పండితులు చాలా ముచ్చట్లు చెప్పేవాళ్ళు. మంత్రం కంటే తక్కువ, అంటే పూజ చేసే మంత్రాల కంటే తక్కువ ముచ్చట్లు ఎక్కువ. ఎందుకంటే ఇక్కడికి వచ్చినట్టు 4 మంచి విషయాలు తెలవాలి, మన సాంప్రదాయం గురించి తెలవాలి, మన పద్ధతులు తెలవాలి, మన అమ్మగారు కుంభయాత్ర గురించి తెలియాలి. మరి కుంభయాత్రను ఎందుకు చేస్తున్నాము, కుంభయాత్రకు ఏం ఫలితం వస్తుంది, ఇలా ఎన్నో లక్షల విషయాలు పండితులు చెప్పేవారు. తర్వాత రాజరాజేశ్వరి, ఆ తర్వాత సరస్వతి. కాబట్టి ఈ 3 రూపాల్లో ఒక రూపమైన ఈరోజు సరస్వతి రూపంలో ఉన్న అమ్మవారి ముందు కుంకుమార్చన చేయడానికి వచ్చిన మాతలందరూ ధన్యులు, అంటే అది అదృష్టంగా భావించాలి. ఈరోజు ఉత్తరం మన అక్కడ అమ్మవారి దగ్గర కూడా కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. మా ఊళ్ళో మా జెండా దగ్గర కుంకుమార్చన నిర్వహిస్తున్నారు. ఇవాళ చాలా ప్రదేశాల్లో చాలా ప్రజలలో రోజు కుంకుమార్చన చేస్తున్నారు. వారము కూడా కలిసి వచ్చింది. కాస్త రోజు అలకపోతే చేయాలంటే ఇబ్బంది బద్ధకం, కానీ సోమవారం శుక్రవారం మాత్రం తప్పకుండా చేస్తారు. అలాగే అది కూడా కలిసి వచ్చింది. అన్ని కలిసి వచ్చిన